నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మీరు మీ డాక్టర్ల హక్కులు, డాక్టర్ల సేఫ్టీ, డాక్టర్ల భద్రతతో పాటు మొత్తం సమాజంలో మహిళలకు ఎటువంటి వాతావరణం ఉండాలి, ఏ విధమైన సేఫ్టీ ఉండాలి, ఏ విధమైన సెక్యూరిటీ ఉండాలి, దానికి మూలాలేంటి, ఆ మూలాలను నిర్మూలించడానికి వాళ్ళ టాస్క్ ఫోర్స్ కూడా, సుప్రీంకోర్టు వేసినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఈ మూలాలను ప్రశ్నించిందండి. ఈ మూలాలను ఏవైతే దీనికి కారణాలు అంటే పిల్లలందరిలో నేర ప్రవృత్తిని, మగ పిల్లలను నేరస్తులుగా తయారు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి, కంప్లీట్ గా నిర్మూలించడానికి ఏం చేయాలో టాస్క్ ఫోర్స్ సూచనలు చెప్పాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దిశగా మనము చాలా స్ట్రాంగ్ గా, బలంగా మీరందరూ కూడా పోరాటం చేయాలి. మీ అందరికీ కూడా మా మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను మీలాగా పరిగెత్తలేను, ఇక్కడ కూడా కూర్చోలేను, కనీసం ఈ లెవెల్ కూడా కూర్చోరాదు. నాకు చాలా చాలా పరిమితులు ఉన్నాయి. అయినా కూడా మేము ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడాలని కోరుకుంటున్నాం కనుక, అటువంటి సమాజం ఏర్పడడానికి యువత అంతా కూడా కృషి చేయాలి కనుక, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఏంటంటే మీరు ఒక ఉన్నతమైన సమాజంలో ఉండాలని మేము ఆశిస్తున్నాం కదా, అటువంటి సమాజాన్ని నిర్మించుకునే బాధ్యత మీ మీదనే ఉంది కనుక ఆ దిశగా మీరు ఇంకా గట్టిగా పోరాడతారని, మీ హక్కులు మీరు సాధించుకుంటారని, ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకునే దానిలో మీరు చాలా యాక్టివ్ గా, చురుకుగా భాగస్వామ్యంతో మీరు ఏర్పరచుకుంటారంటే మా ఆశ మీరే, మా భవిష్యత్ ఆశ అంతా కూడా మీరే. ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని మేము ఆశపడ్డా మీ మీదనే కదా. మరి నేనైతే పోరాడలేను, పరిగెత్తలేను కదా. కనుక ఉన్నత సమాజం ఏర్పడుతుందని ఆశ మీ అందరి మీదనే ఉంది కనుక మీరందరూ కూడా ఆ దిశగా చాలా సీరియస్ గా ప్రయాణం చేస్తారని, మీరు ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. నా మద్దతును మనస్ఫూర్తిగా, ఇంకా అంతకంటే స్ట్రాంగ్ గా ఏమనాలో తెలియదు, చాలా డీపెస్ట్ మద్దతు, నా ఇంటెన్స్ మద్దతును మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. Save a life. Download Google app, Google for the media.